చిన్నదో పెద్దదో ఓ సర్కారు కొలువు కొట్టాలని లక్షల మంది పోటీ పడుతుంటారు. గంత మందిలా మనకేమొస్తుందని మొదల వెనకకు మర్రేటోళ్ళు చాలా మందే ఉంటారు. ఎట్లయితే అట్లా అని ఒయిలతోని కుస్తీలు పట్టేటోళ్ళు బొచ్చెడు మంది. ఏండ్లక మనం చెమట తీసినా పట్నంలో అర్రలు కిరాయికి తీసుకొని కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు పోసినా పక్క నౌకరు వస్తుందన్న గ్యారంటీ లేదు. 4-5 మాటల పరీక్షలు రాసిన వాళ్ళకు కూడా రాని జాబు గీ అక్క కొట్టిందుల్లా అట్లిట్లా కాదు మళ్ళా. నాయన పంచర్లు అతుకుతాడు, అమ్మ కూలికి పోతది, బిడ్డ డిఎస్పి. ఆవు మొన్నటి గ్రూప్ 1 పరీక్షలల్లా 350 ర్యాంకు కొట్టి పోలీస్ ఆఫీసర్ గా పోతుంది అక్క. అది సుత కోచింగ్ గీచింగ్ ఏం లేకుండా ఇంటి పట్టునే ఉండి చదివి దినం 12 గంటలు చెమట తీసేదట. మళ్ళా పరీక్ష రాసుడు సుత ఇదే తొలతరటుల్లో. ములుగు జిల్లా మల్లంపల్లిలుంటది. పేరు మౌనిక. అమ్మా నాయనలు పైసలు పెట్టి చదివియలేరు కాబట్టి 5 ఏళ్ల కింద డిగ్రీ అయిపోతే అప్పటి సంది ఇంటికాడనే ఉండి చదువుకుంది. నడిమిట్ల కొన్నొద్దులు ఎట్లా చదవాలి ఏం చదవాలని తెలుసుకుంటానికి బీసీ స్టడీ సర్కిల్ కు పోయిందట. ఇక నోటిఫికేషన్ వచ్చుడే ఆల్చం. తెల్లందాక పొద్దుందాక చదివి ఆఖరికి సాధించిందన్నట్టు. 5 years నుంచి ఖాళీగా ఉంటున్నాను, అన్ఎంప్లాయ్ గానే ఉంటున్నాను, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయలేకపోతున్నాను బాధపడేదాన్ని. కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఇప్పుడు బాధపడతాం కావచ్చు, కానీ తర్వాత మేము ఒక్కసారి సెటిల్ అయితే వాళ్ళ పరిస్థితి నేను చేంజ్ చేస్తా కాబట్టి అనుకున్నట్టే కుంభస్థలాన్ని కొట్టేసింది పో. అన్నట్టు ఇలా కాందాన్ల సర్కారు కొలు కొట్టింది ఒక్కతేనట. మామలు చిన్నాయన పెద్దనాయన కొడుకులంతా సాఫ్ట్వేర్ దిక్కే పోతే మౌనిక మాత్రం సర్కార్ కొలువుకు సూటి పెట్టిందన్నట్టు. మాకంటే చదువు లేదు, 2 బిడ్డలను చదివిస్తే ఓ రేవుకొస్తారని తాకత్కు మించి చదివిస్తే వాళ్ళని కష్టపెట్టకుండానే ఇంట్లో కూర్చొని జాబ్ కొట్టింది. చదువుకుంటా అంటే ఎక్కడైనా ఏమైనా చేసి నీకు ఖర్చు పెట్టి నీకు చదివిస్తున్నానా? నువ్వు ఏ రూట్లో పోతా అంటే ఆ రూట్లో చదువుకో, నీకు ఎట్లా అర్థమైతే అట్లా చదువుకో. ఏమైనా లేకపోతే మా వాళ్ళని అడుగు, వాళ్ళు తీసుకుపోతారని. 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద ఆమెకు చేస్తే అయిపో కదా అంటే ఆమె చదువులనే చదువుతుంది మంచిగా, ఆమె జాబ్ వచ్చేదానికి నేను పెళ్లి చేయనని చెప్పేదని. నలుగురు ఏమన్నా పట్టించుకోకుండా బిడ్డని చదివిస్తే పేరుకొచ్చిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు అమ్మది. లెక్కకైతే కలెక్టర్ కావాలని కలగన్నదట. ఏమో రేపు అవుతదేమో, కావాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ డిఎస్పి మేడం.